గుడ్ మార్నింగ్. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం సమ్ సాల్వ్ చేస్తున్నాం కదా. సో మనం ఎక్కడ వరకు గ్రాస్ ప్రాఫిట్ కాల్కులేట్ చేస్తాం. గ్రాస్ ప్రాఫిట్ తర్వాత మనం లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని తీసేయాలి. కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఏమున్నాయి చూడండి. శాలరీస్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవి మాత్రమే మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయండి. కాబట్టి శాలరీస్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. శాలరీ చూడండి 20,000 ఏమో 2020లో 20,500, 2021లో మనకి 22,000. సో ప్లస్ ఎంత పెరిగిందండి 1,500 అండి. దీనికి పర్సెంటేజ్లో కట్టాలంటే మనకి 20,500కి 100% అయితే మనకు 1,500కి ఎంత అనేది మనం కట్టాలంటే అలా కట్టినప్పుడు అంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు 20,000కి 20,500కి 100% అయితే 1,500కి ఎంత అనేది ఇలా కట్టాలంటే 1,500 ఇంటూ 100 డివైడెడ్ బై 20,500 అండి. ఇలా వేసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు 7.32 వస్తుందండి. 7.32 ప్లస్ 7.32% పెరిగిందండి ఇలా ఏమా. సో నెక్స్ట్ శాలరీస్ తర్వాత మనకి ఏమున్నాయంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, రెంట్ రేట్, ట్యాక్సెస్. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్. రెంట్ రేట్ అండ్ ట్యాక్సెస్ చూడండి మనకి 2020లో 17,800 ఉందండి. 17,800. అలాగే 2021లో 18,100. సో ఎంత పెరిగిందండి ఇప్పుడు? పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి. 17 నుంచి 18,000 ఎంత పెరిగిందండి? +300 పెరిగిందండి. +300. సో యాజ్ యూజువల్గా మనకి 17,800కి 100% అయితే 300కి ఎంత అనే దాన్ని మనం కాల్కులేట్ చేసినట్లయితే 300 into 100 డివైడెడ్ బై 17,800 వేసుకోవాలి. అవి వేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? 1.69 ప్లస్ 1.69 ఓకేనా. తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో కాబట్టి 2020లో 5,800 ఉందండి. అలాగే 2021లో 6,100. సో పెరిగిందండి. ఎంత పెరిగింది? ఇక్కడ +300 పెరిగిందండి. పర్సెంటేజ్ కట్టినట్లయితే మనకి 5.17 వస్తుందండి. +5.17 ఓకేనమ్మా. పర్సెంటేజ్ సేమ్ అన్నింటి కదా. బేసిక్ ఇయర్ 100% తీసుకుంటారు. 300కి ఎంత? 300 ఇంటూ మా బేసిక్ ఇయర్ 5,800కి 100% అయితే 300కి ఎంత? 300 ఇంటూ 100 బై 5,800. ఇలా ప్రతిది కూడా అదేనండి సేమ్. కాబట్టి అలా కాల్కులేట్ చేసి 5.17 వచ్చిందండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 3,200 అండి 2020లో. తర్వాత 3,700 అండి. నెక్స్ట్ 3,900 అండి. ఇది కూడా పెరిగిందండి. ఎంత పెరిగిందండి? +700. సో మనకి పర్సెంటేజ్ కట్టినట్లయితే దీనికి 21.88 వస్తుందండి. 21 ప్లస్ 21.88 చెప్పండి సార్. అది క్లాస్ చెప్పండి సార్.
కాబట్టి చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ 3200 అండి. ఇక్కడ 3900 ప్లస్ 700 పెరిగింది 21.88% చెప్పాలండి. ఇంకా నెక్స్ట్ మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి ఏమొస్తుంది డిప్రిషియేషన్ కూడా మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డిప్రిషియేషన్ చూడండి అమ్మా మనకి 35,000 40,000 ఇది కూడా పెరిగిందండి. ప్లస్ ఎంత పెరిగింది 5,000 అండి. పర్సెంటేజ్ చెప్పినట్లయితే సో మనకి 14.29 వస్తుందండి. 14.29 ఇదండి. ఇవి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయండి. కానీ ఇవన్నీ మనకి ఇవి ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండి. ఇవేమో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్కి వస్తాయి. ఈ 3 రకాల ఎక్స్పెన్సెస్ని మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో ఇప్పుడు టోటల్ చేయండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ చేసి ఇప్పుడు తీసేస్తామండి. ఓకేనా? కాబట్టి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూడండి టోటల్ ఏంటమ్మా 82,300 అండ్ 2020. అలాగే 2020 90,100. సో ఇందాక డిఫరెంట్ చూసినట్లయితే మనకి పెరిగిందంటే ఎంత పెరిగిందంటే 7,800. దీనికి పర్సెంటేజ్ కట్టినట్లయితే 9.48. ఓకేనమ్మా? చూడండి మనం టోటల్ వేసినప్పుడు ఈ 2 కాలమ్స్ మాత్రమే టోటల్ చేయాలండి. ఇది ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ చూడాలి. దీనికి డిఫరెంట్ చూడాలి. అంటే 82,300కి 90,100 మధ్య ఎంత పెరిగిందని 7,800. సో 82,300కి 100 శాతం అయితే 7,800కి ఎంత అనేది మనం కట్టేది 9.48% మనం ఇక్కడ వేయాలండి. ఓకేనా? కాబట్టి 2 కాలమ్స్ ఎప్పుడు మనం టోటల్ చేయకూడదండి, కూడకూడదు. ఓకేనా? సో మనం చేయాల్సింది ఏంటండి డిఫరెంట్ చూడాలి. డిఫరెంట్ చూసినట్లయితే మనకి 4 ప్లస్ 9.48 అండి. ఇవి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు తీసేయండి గ్రాస్ ప్రాఫిట్. మనం ఏం చేయాలండి గ్రాస్ ప్రాఫిట్ కాల్కులేట్ చేసి గ్రాస్ ప్రాఫిట్ నుంచి మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలి. మరి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకు 1 కాదు కాబట్టి అందులో ఉన్నాయి. ఇవన్నీ టోటల్ చేసుకున్నామండి. అమౌంట్ తీసేయాలండి. కాబట్టి 3,33,500 నుంచి 82,300 తీసేయండి. తీసినట్లయితే మనకి ఏమొస్తుంది 2 lakh అంటే 3,33,500 నుంచి 82,300 తీసేస్తే 2,51,000 2,51,200 అండి ఇది. అలాగే 4,25,700 నుంచి 90,100 తీసేస్తే 3,35,600. సో ఇప్పుడు కూడా థర్డ్ కాలం మనం కంపేర్ చేయాలండి. డిఫరెంట్ చూడాలి. అంటే 2,51,200 2020లో ఉంటే 2021 వచ్చేసరికి 3,35,600 అని పెరిగిందండి. ఎంత పెరిగిందండి 84,400. ఈ రెండింటికి డిఫరెంట్ అండి పెరుగుదల 84,400 అండి. పర్సెంటేజ్లో కట్టినట్లయితే మనకి 33.60 అండి. ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత యాడ్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటారు. యాడ్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లో మనకి ఓన్లీ డిస్కౌంట్ ఒకటే వస్తుంది. చూడండి ఆదాయాల వైపున మనకి ఇచ్చినటువంటి సమ్లో ఆదాయాల వైపున చూడండి ఇన్కమ్స్ ఉన్నాయి కదా, అందులో డిస్కౌంట్ ఒకటేనండి. ఆపరేట్ డిస్కౌంట్ కమిషను రిసీవ్డ్ కమిషన్ ఇవే మనకి ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్లోకి వస్తాయండి. ఎందుకంటే అవి వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం కాదని. వ్యాపారం చేసినా చేయకపోయినా బ్యాంక్ డిపాజిట్ల మీద వడ్డీ, అలాగే మనం పెట్టిన పెట్టుబడుల మీద వడ్డీ వస్తుందండి. అంటే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వచ్చేదాన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. అలాగే వ్యాపార కార్యక్రమాలు నిర్వహించకపోయినప్పటికీ వచ్చేటటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటారు. కాబట్టి డిస్కౌంట్ అనేది మాత్రమే ఆపరేటింగ్ ఇన్కమ్స్లోకి వస్తుందండి. కాబట్టి డిస్కౌంట్ ఎంత ఉందండి, డిస్కౌంట్
సో చూడండి మనకి 500 ఉందండి 2020లో. 2021లో ఏం లేదండి. కాబట్టి తగ్గిపోయినా మనకి ఇక్కడ పెరిగిందా తగ్గిందంటే తగ్గిపోయిందండి పూర్తిగా. 500 ఉండేది 2020లో, ఇక్కడ ఏం లేదు కాబట్టి 500 తగ్గిపోయింది. అంటే మైనస్ ఎంత తగ్గిందండి? -500 తగ్గిపోయింది. -500 అంటారు. పెరిగితే ప్లస్ వాల్యూ, తగ్గిపోతే మైనస్ ఎంత తగ్గిందంటే మైనస్ మొత్తం 500 తగ్గిపోయింది. కాబట్టి -100%, 100% తగ్గిపోయిందండి. ఓకేనా? 500కు 100% అయితే మనకి ఎంత తగ్గిందండి? 500 కాబట్టి సో 100% మనకి తగ్గిపోయింది. -100% తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇన్కమ్స్ కాబట్టి దీనికి యాడ్ చేసేయండి. యాడ్ చేసేయవచ్చు, దాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. సో యాడ్ చేస్తే 2,51,700 వస్తుందండి. అలాగే ఇక్కడ మనకి సేమ్ అవును 3,35,600. అలాగే మనకి ఇది మనం డిఫరెంట్ చూడాలండి. కాలం యాడ్ చేయకూడదు కదండి. మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా డిఫరెంట్ చూసుకోవాలి. డిఫరెంట్ చూసినట్లయితే ప్లస్ డిఫరెంట్ చూసినట్లయితే ప్లస్ 83,900 వస్తుంది. 83,900 అండి డిఫరెన్స్. సో ఇక్కడ పర్సెంటేజ్ కట్టినట్లయితే ప్లస్ వాల్యూ కదా, ప్లస్ 33.33% అండి. 33.33% వస్తుంది. ఓకేనా? అంటే 2,51,000కి 700 అయితే 83,900కి ఎంత కట్టాలి? 30.33 వస్తుందండి. దీన్ని ఏమంటారంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అండి. ఓకేనా? ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్కి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనం ఏం తీసేయాలంటే నాన్ ఆపరేటింగ్ కింద కూడా గీత కొట్టండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ నేను చూడండి గ్రాస్ ప్రాఫిట్ కూడా కింద గీత కొట్టండి. సో తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీస్తామండి. తీసేగా వచ్చిన దానికి మన యాడ్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేస్తూ వచ్చేదాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చిందండి మనకి ఇప్పుడు గీత కొట్టండి కింద. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే యాడ్ చేయాలండి. యాడ్ చేయగా వచ్చేదాన్ని మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. పన్నుకు ముందు లాభం అంటారు. దాని నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఉన్నట్లయితే దాన్ని తీసేసినట్లయితే తర్వాత వచ్చే ప్రాఫిట్ని అంటారు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు. పన్ను తర్వాత లాభం అంటారు. అదండి. కానీ మనం ఏం చేయాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. నేను మళ్ళీ అరెస్ట్ చేసి కంటిన్యూషన్ పై నుంచి రాస్తాను. ఏమా నేను దానికి కంటిన్యూషన్ నేను ఎక్కడి వరకు చేస్తామండి? శాలరీస్ కదండి. శాలరీస్ వరకు చెప్పాను. అక్కడి నుంచి రోజు కంటిన్యూషన్, ఇదంతా కంటిన్యూషన్. దీని తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ స్టెప్ ఇది అరెస్ట్ చేసి పైన రాస్తాను. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. ఓకేనా? నిర్వహణేతర ఖర్చులు. ఓకేనా? అంటే వ్యాపార కార్యకలాపాల ద్వారా ఏర్పడే ఖర్చులు కాకుండా వేరే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో చెల్లించిన ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే మనం చెల్లించిన వడ్డీ. ఇప్పుడు మనం అప్పు తెచ్చుకున్నది మనం అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, దాని మీద
అప్పు మీద వడ్డీ అనేది మనం వ్యాపారం చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ మనం వడ్డీ అనేది చెల్లించేయాలి. కాబట్టి ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే ఆస్తులు అమ్మగా వచ్చినటువంటి నష్టం అండి, లాస్, అది కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లోకి వస్తుందండి. ఓకేనా? ఇలాగ ఆస్తుల అమ్మకంపై వచ్చే నష్టం, అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ అనేవి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయండి. అవి లెస్ చేయాలి. కాబట్టి లెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనకి ఏదైనా చూడండి, ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ ఉంది కదండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఎంతండి? ఇంట్రెస్ట్ పెయిడ్ మనకి 7,000 2020లో 2021లో 7,500. సో ఎంత పెరిగిందండి? 500 పెరిగింది. ప్లస్ ఎంత పెరిగింది? లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 500 పెరిగింది. సో ఇప్పుడు పర్సెంటేజ్లో చెప్పినట్లు 7,000 100% అయితే 500కి ఎంత అండి? 7.14 వస్తుంది కదండి. 7,000కి 100% అయితే మనకి కావాల్సింది 500కి 500 ఇంటూ 100/700 వేసుకుంటే 7.14 వస్తుందండి. ఓకేనా? ఫస్ట్లో ఖర్చు చూపించారు కదా, సేమ్ అదే విధంగా పెరిగిందని మనం పెట్టాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ తర్వాత లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లోకి వస్తుందండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉందండి? సో ఫస్ట్ ఇయర్ మనకి ఏం లేదండి, సెకండ్ ఇయర్ 10,000 ఉందండి. కాబట్టి పెరిగిందండి. ఎంత పెరిగిందండి? లాస్ట్ ఇయర్ మొత్తం ఇదంతా పెరుగుదల అవుతుంది. లాస్ట్ ఇయర్ అసలు లేదండి, ఇప్పుడు 10,000 అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినట్లే పెరిగినట్టు అది పెరిగిందండి 10,000. కాబట్టి పూర్తిగా 10,000 మనకి పెరిగినట్టండి. ఓకేనా? పూర్తిగా 10,000 పెరిగినట్టే. లాస్ట్ ఇయర్ అసలు లేదు మనకి, ఇప్పుడు 10,000 అంటే 10,000 కూడా ఈ సంవత్సరం పూర్తిగా పెరిగినట్టుగా తీసుకోవాలి. కాబట్టి 10,000 కాబట్టి ప్లస్ 100%, 100% పెరిగిందండి. 100% కూడా పెరుగుతుంది అంటారు. కాబట్టి ప్లస్ 100% అంటారు. ఇప్పుడు టోటల్ వేసేయండి. టోటల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. టోటల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో 7,000, ఇక్కడ 17,500. సో ఎప్పుడు కూడా టోటల్ ఏమైనా డిఫరెన్స్ చూడాలి. సో దీనికి డిఫరెన్స్ ఎంత అండి? 10,500. సో ఇక్కడ ప్లస్ పర్సెంటేజ్ చూడండి, పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి. ఎంత పెరిగింది? 10,500. కాబట్టి దీనికి పర్సెంటేజ్ కట్టండి. పర్సెంటేజ్ కట్టినట్లయితే 150% పెరిగిందండి. 150%, 150% పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ కాబట్టి మనం ఏం చేయాలండి? లెస్ చేయాలి కదా. మనకు వచ్చినటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయాలి. తీసేయండి. అంటే మనకు పైన చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 2,51,700 కదా. దాని నుంచి మనం ఎంత తీసేయాలి? 7,000 తీసేయండి. తీసేగా 2,44,700 వస్తుందండి. ఓకేనా? పైన ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. ఓకేనా? తీసేగా 2,44,700. అలాగే 3,18,100 నుంచి 3,35,600 నుంచి 17,500 తీసేయాలండి. అప్పుడు మనకి 3,18,100 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి పెరిగిందో తగ్గిందో చూడండి. ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో చూడండి. ప్లస్ 73,400. సో పెరుగుదల శాతం ప్లస్ 30% వస్తుందండి ఖర్చు మనకి. ఓకేనా? అంటే నేను 100% తీసుకుంటే 73,400కి 100% కడితే మనకి 30% వస్తుంది. ప్లస్ 30%. ఓకేనా? ఇప్పుడు దీనికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేయాలండి. నాన్ ఆపరేటింగ్
నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ని యాడ్ చేయాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మనం యాడ్ చేయాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే మనకి చూడండి, క్రెడిట్ వైపున మనకి ఇచ్చిన ఇన్కమ్ స్టేట్మెంట్లో క్రెడిట్ వైపున ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేయాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయమ్మా? 5500 ఇక్కడ 5500 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 8000 అండి, 8000 ప్లస్ ఎంత పెరిగిందండి? 2500 పెరిగిందండి. సో దీని పర్సెంటేజ్ కడితే 45.45 వస్తుంది పర్సెంట్. ఓకేనా? తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ 500 అండి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 720. సో ప్లస్ 220 పెరుగుదల, ఇంక్రీజ్. సో 44% వస్తుందండి. పర్సెంటేజ్ కడితే మనకి 44 ప్లస్ 44% పెరిగినట్టు, 44%. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ చేయండి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది యాడ్ చేయగా వచ్చేదాన్ని మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. సో యాడ్ చేయండి 2,50,700, 2,50,700. అలాగే 3,26,820 ప్లస్ ఈ రెండు మనం డిఫరెంట్ చూడాలండి. దీనికి ఎంత పెరిగిందండి? 76,120 పెరిగిందండి. దీనికి పర్సెంటేజ్ కడితే 13.36 వస్తుంది పర్సెంటేజ్. దీన్ని ఏమంటారంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఓకేనా? పన్నుకు ముందు లాభం అంటారు. దీని నుంచి మనకి లెక్కలో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇస్తాడండి. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇస్తాడు, అది తీసేయాలి. మనకి లెక్కలో మనకి ఏం చెప్పలేదు కాబట్టి సో మామూలుగా రాసేసి మనం ఐటమ్ పెడతామండి. ప్లస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, ఆదాయ పన్ను ట్యాక్సెస్, ప్లస్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ప్లస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటారు. మనకి లెక్క ఏం చెప్పలేదండి, మనకి ఐపెన్ పెట్టండి, ఐపెన్ పెట్టండి. ఐపెన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే ఉంటే తీసేస్తుంటే మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి సేమ్ అమౌంట్లో వస్తాయండి. 2,50,700, అలాగే 3,26,820. సో ప్లస్ 76,120. ఇక్కడ పర్సెంట్ 30.36% వస్తుందండి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ప్రాఫిట్ ఆఫ్టర్, ఇది బిఫోర్ ట్యాక్స్ అంటారు, ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. పన్ను తర్వాత లాభం. సో ఈ విధంగా మనం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయాలండి. ఓకేనా? కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసినప్పుడు మనకి దీని ఇంటర్ప్రిటేషన్ అంటారు, అనాలిసిస్. అంటే దీని ద్వారా మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటేనండి, గ్రాస్ ప్రాఫిట్ ఫస్ట్ చూడండి, గ్రాస్ ప్రాఫిట్ కాల్కులేట్ చేస్తామా కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకి పెరిగిందా తగ్గి నెట్ సేల్స్ అనేవి పెరగడం వల్ల చూడండి, ఫస్ట్ కూడా మనకి ఫస్ట్ పాయింట్ నెట్ సేల్స్ ఎంత ఉన్నాయండి? 5,10,000 అండి 2020లో. సో 2021లో మనకి 7,25,000. ఓకేనా? కాబట్టి మనకి నెట్ సేల్స్ పెరిగినాయి కాబట్టి యాక్చువల్ గ్రాస్ ప్రాఫిట్ పెరగాలండి.
అంతే కదా. కానీ మరి గ్రాస్ ప్రాఫిట్ పెరిగి ఎంత పెరిగిందండి? నెట్ సేల్స్ మనకు 42% పెరిగినప్పటికీ గ్రాస్ ప్రాఫిట్ చూడండి 27% మాత్రమే పెరిగింది. ఓకేనా. నెట్ సేల్స్ ఏమో మనకి ఇంచుమించుగా 42% పెరిగినాయి. కానీ గ్రాస్ ప్రాఫిట్ అనేది అంత మరి ఇప్పుడు సేల్స్ పెరిగితే గ్రాస్ ప్రాఫిట్ పెరగాలండి. కానీ సేల్స్ పెరిగినటువంటి రేంజ్లో మనకి నెట్ ప్రాఫిట్ అనేది గ్రాస్ ప్రాఫిట్ అనేది పెరగలేదు. ఎందుకని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది లాస్ట్ ఇయర్తో పోలితే ఈ సంవత్సరం మనకి పెరుగుదల ఎక్కువగా ఉందండి. ఓకేనా. అంటే నెట్ సేల్స్ పెరిగినంత మాత్రాన మనకి గ్రాస్ ప్రాఫిట్ పెరగదండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది పెరగకూడదండి. ఓకేనా. కాబట్టి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది 69% పెరుగుదల ఇంక్రీజ్ అయిందండి. అందుకనే మనకి గ్రాస్ ప్రాఫిట్ అనేది అమ్మకాలు పెరిగినప్పటికీ గ్రాస్ ప్రాఫిట్ అనేది అమ్మకాలు పెరిగినటువంటి పర్సంటేజ్లో గ్రాస్ ప్రాఫిట్ అనేది పెరగలేదు. దీనికి కారణం రీజన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఉత్పత్తి ఖర్చులు అనేవి మనకి లాస్ట్ ఇయర్తో పోతే ఈ సంవత్సరం మనకి పెరుగుదల ఎక్కువగా ఉంది కాబట్టి అని మనం దీని గురించి కామెంట్ చేస్తామండి. ఓకేనా. అది అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటేనండి నా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి ఆపరేటింగ్ ఇన్కమ్స్ మనం యాడ్ చేస్తూ వచ్చేదాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరుగుదల తగ్గుదల దేని మీద బేస్ అయి ఉంటుందంటేనండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అలాగే ఆపరేటింగ్ ఇన్కమ్స్ మీద బేస్ అయ్యాడు. అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి లాస్ట్ ఇయర్తో పోతే మనకి పెరుగుదల ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా తగ్గిపోతుందండి. కాబట్టి మనకి గ్రాస్ ప్రాఫిట్ పెరిగినప్పటికీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరగకుండా ఉన్నప్పుడే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా. అంటే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ గురించి అనాలిసిస్ చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు సో మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి తక్కువగా ఉన్నాయనుకోండి, అంటే పెరుగుదల శాతం తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన లెక్కలో చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకి 33% పెరిగిందండి. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి 9.48 అండి. 9.48 అంటే మనకి గ్రాస్ ప్రాఫిట్ పెరిగినంత ఆ పర్సెంటేజ్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోని పెరుగుదల అనేది మనకు తక్కువగా ఉంది కాబట్టి సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో పెరుగుదల తక్కువ ఉంది కాబట్టి 9 ఉంది కాబట్టి మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరిగిందండి. ఓకేనా. అలాగే నెట్ ప్రాఫిట్ గురించి మనం కామెంట్ చేసినప్పుడు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మీద పెరుగుదలని ఆధారంగా చేసుకుని అంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి పెరగకూడదండి. అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మనకి పెరుగుదల ఉందనుకోండి నెట్ ప్రాఫిట్ అనేది మనకి పెరుగుతుందండి. ఓకేనా. ఇలా వీటిని బేస్ చేసుకుని మనం ఏది పెరిగింది ఏది తగ్గింది కాబట్టి తగ్గకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి? సో ఎక్స్పెన్సెస్ పెరిగినాయా లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినాయా కాబట్టి మనకి ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ మనకి అమ్మకాలు పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సో ఎక్స్పెన్సెస్ మనకి పెరిగిపోవడం వల్ల ఏ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి వేటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే వేటి మీద మనం నిర్ణయాలు తీసుకోవాలనే దానికి సో ఈ కంపారిటివ్ అనాలిసిస్ ద్వారా మనం ఈజీగా ఎక్కడ మనకి మిస్టేక్ రీజన్ ఏంటనే దాన్ని మనం కరెక్ట్గా తెలుసుకుని ఎక్కడ మనకి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి ఎక్కడ మనకి ప్రాఫిట్ అనేది తగ్గిపోవడానికి ఏంటి రీజన్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. సో తద్వారా మనం ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు ఏ డిసిషన్ మనం తీసుకోవచ్చు అనే దానికి మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం.